హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెదర్స్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ గోధుమ రవ్వ హల్వా అండి. ఈ హల్వాని ఏదైనా స్పెషల్ డే అప్పుడు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ స్వీట్ని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ముందుగా ఒక కుక్కర్ని తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని, అందులో ఒక గ్లాస్ గోధుమ రవ్వను వేసుకొని గరిటెతో అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోధుమ రవ్వ వేగిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్‌ని వేసుకోవాలి. అందులోకి మనం ముందుగా నానబెట్టిన పచ్చిపప్పును కూడా వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్‌ని తీసుకొని అందులో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్‌లను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్‌లు కొంచెం గోల్డెన్ షేడ్‌లోకి రాగానే ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లోకి మనం ముందుగా కుక్కర్‌లో ఉడకపెట్టుకున్న గోధుమ రవ్వను ప్యాన్‌లో వేసుకొని, అందులోకి మనం ముందుగా ఏ గ్లాస్‌తో అయితే గోధుమ రవ్వని కొలతతో తీసుకున్నామో అదే గ్లాస్‌తో 2 గ్లాసెస్ పంచదారను కొలతగా తీసుకొని ప్యాన్‌లో వేసుకోవాలి. గోధుమ రవ్వ, పంచదార బాగా మిక్స్ అయ్యేంత వరకు గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. ఇలా పంచదార మొత్తం కరిగి మంచి గోల్డెన్ షేడ్‌లోకి వచ్చేస్తుందండి గోధుమ రవ్వ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరూరిపోతుంది గోధుమ రవ్వ హల్వా. గోధుమ రవ్వ బాగా చిక్కపడి దగ్గర పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా నెయ్యిలో వేపుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్‌లను వేసుకొని గరిటెతో ఒక 2 టైమ్స్ కలుపుకుందాము బాగా. ఇలా కలిపిన తర్వాత ఒక బౌల్‌లోకి సర్వ్ చేసుకుందాము. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్‌గా గోధుమ రవ్వ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా స్పెషల్ డే అప్పుడు మీరు కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.